నమస్తే అండి, నేను రోజా. ట్రంప్ మామ చైనా మీద ప్రతీకారం తీసుకున్నాడు. కానీ ఆయన ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద కూడా నేను ప్రతీకారం తీసుకుంటాను అంటున్నాడు. కుదిరితే ఎవరిని పడితే వాడిని వేసేయడానికి ముందుకెళ్ళిపోతున్నాడు. నిన్న ఇరాన్తో ఏదో చర్చలు అంట, అణు ఒప్పందాలు జరగకపోతే మీ మీద మేము బాంబులు వేస్తాం అంటున్నాడు. అదేవిధంగా హౌతీ రెబల్స్కి సంబంధించి వాళ్ళకి ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయంట, ఏదో ఆయిల్ ఉత్పత్తి చేసేటటువంటి ఉన్నాయంట. సో వాటన్నిటి మీద వెళ్ళి బాంబులు వేసి వచ్చినాడు. ఇప్పుడు ఏంటంటే సొంత దేశంలోనే తీవ్ర స్థాయిలో ట్రంప్ మామ మీద వ్యతిరేకత అయితే వచ్చేసింది అన్నమాట. ఎంత భయంకరంగా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కువనే స్థాయిలో వచ్చేసింది. ఓ పక్క భారతీయులను ఇబ్బంది పెడుతున్నాడు, ఇతర దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు, భారతీయ స్టూడెంట్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరిని దొరికితే ఆయన ఇబ్బంది పెట్టడం మనోడి పనిలా కనిపిస్తుంది. సో దీనికి సంబంధం చూస్తే కనుక ప్రస్తుతం ఒకప్పుడు హిట్లర్ ఏ విధంగా అయితే అన్నారో ఆ స్థాయిలో ఆ దేశ జనాభా ట్రంప్ను పోల్చడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక కరోనా టైంలో ఈ పాండమిక్ కారణంగా అప్పుడు తీసుకున్నటువంటి కొన్ని చర్యల కారణంగా ఈ చైనా వైరస్ కారణంగానే నేను ఓడిపోయాననేది ట్రంప్కు ఉన్నటువంటి నమ్మకం లాస్ట్ ఎలక్షన్స్లో. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ పగబట్టుకొని ఆ చైనా మీద భారీ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడు. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా దిగుమతి చేసుకునేది, అమెరికా దిగుమతి చేసుకునేది చైనా దగ్గర నుంచి అనమాట వస్తువులే. చైనా బేసిక్ ఏంటంటే మన కంట్రీస్కి చీప్ ప్రోడక్ట్ పంపించిద్దాం, కానీ అమెరికా లాంటి దేశాలకి మంచి ప్రోడక్ట్స్ని పంపించింది. వాళ్ళ దగ్గర 10 రూపాయల ప్రోడక్ట్ ఉంటుంది, 100 రూపాయల ప్రోడక్ట్ ఉంటుంది. ఒకటే దాన్ని 100 రూపాయల్లో తయారు చేయగలుగుతారు, 10 రూపాయల్లో తయారు చేయగలుగుతారు. మనం ఇంపోర్ట్ చేసుకునేది మన దేశ ఎవరైతే ఈ వర్తకులు ఇంపోర్ట్ చేసేది 10 రూపాయల వస్తువులు అన్నమాట, చీప్ క్వాలిటీ. కానీ అమెరికా ఇంపోర్ట్ చేసుకునేది ఏంటంటే చైనా దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ అత్యద్భుతమైన క్వాలిటీతో ఉన్నటువంటి వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాభా లబోదీపం అంటారు. ఒక పక్క చైనా కూడా ఇబ్బంది పడుతూ ఉంది, ఇంకో పక్క వచ్చేసి అమెరికాలో ఉన్నటువంటి జనాభా అయితే రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. క్లియర్గా రోడ్లు ఎక్కేస్తున్నారు అమెరికా జనాభా. సో చూస్తే కనుక అమెరికా మరోసారి హోరెత్తింది. హ్యాండ్ ఆఫ్ పేరుతో ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టారు. ఇక ఇప్పుడు వేవ్ 2 ఎలా ఉంటుందో చూపించబోతున్నారట. గతంలో కంటే ఈసారి నినాదాలు డోస్ పెంచుతూ ఏకంగా నియంత్రణతో ట్రంప్ను పోల్చుతూ ఆందోళన ఉధృతం చేయడం అయితే జరుగుతుంది. అసలు అమెరికాలో ఈ నిరసనల హోరు సెగ అసలు వీటన్నిటికి కారణం ఏంటంటే అమెరికా ఈయన కారణంగా, ఈ మహానుభావుడు కారణంగా స్టాక్ మార్కెట్లన్నీ అమెరికాలో కుప్పకూలినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు అమెరికా మళ్ళీ బగ్గుమంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా గొంతెత్తారు అమెరికన్లు. ఈసారి కేవలం 1-2 నగరాలు కాకుండా యూఎస్లోని అనేక రాష్ట్రాలకు విస్తరించాయి ఈ నిరసనలు. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అమెరికన్లు చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నిండా ముంచుతున్నాయి మమ్మల్ని అని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్నారు అన్నమాట. ట్రంప్దేం పోయింది, ట్రంప్ టవర్స్ ఉంది, డబ్బులు వస్తాయి, కానీ మిగిలిన సామాన్యులు కూడా ఉంటారు కదా అమెరికాలో, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అతనికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతూ వస్తున్నాయి. ఈసారి అయితే రాజులు ఎవరూ లేరు, ఈ దౌర్జన్యాలను ఎదిరించాలి అంటూ ప్లగార్డ్స్ పట్టుకొని నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. హిట్లర్ పాలనను పాసిస్టులతో పోల్స్తున్న నిరసనకారులు ట్రంప్ను వచ్చేసి, అంతేకాదు వలసదారులకు స్వాగతం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు నిరసనకారులు. అమెరికా అధ్యక్షుని భవనం వైట్ హౌస్ ఎదురుగా కూడా నిరసనలు అయితే జరిగినాయి అనమాట. ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, ప్రజాసేవల్లో కోత, ఆర్థిక వ్యవస్థ అతలాకుతం, వలస విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇలా అనేక అంశాల్లో ట్రంప్ మీద వ్యతిరేకత అయితే వచ్చేసింది అనమాట. దీంతో అక్కడ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా వలసదారులకున్న చట్టాలపై ఈ చట్టపరమైనటువంటి హోదాలను వాటన్నింటిని కూడా రద్దు చేశాడు. సో వాటిని బహిష్కరించడంపై ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఇక ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఇటీవల కూడా ఒకసారి నిరసనలు అయితే జరిగినాయి అనమాట. అయినా మనోడికి బుద్ధి రాలేదు. సామాన్య పౌరులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు. వీరంతా ఇప్పుడు ట్రంప్ విధానాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తున్నారు. ట్రంప్ టారిఫ్ విధానంతో మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది, లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు. అంతేకాదు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లింది. ట్రంప్ వలస విధానాల కారణంగా మత, జాతి ఆధారంగా ప్రజలపై ముద్రపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ట్రంప్ న్యాయ వ్యవస్థను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తానికైతే ట్రంప్ మీద ఒక హిట్లర్ అనే ఒక ముద్రనైతే క్లియర్గా చేస్తున్నారు.